హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన కిచెన్ లో పల్లెటూరి పద్ధతిలో పులిహోర గోంగూరని సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పక్కా మెజర్మెంట్స్ తో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగానే గోంగూరని నీట్ గా క్లీన్ చేసి తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఇలా ఆరపెట్టి తీసుకున్నాను. 1/2 కిలో గోంగూర తీసుకున్నాను. నెక్స్ట్ చింతపండుని కూడా ఒక 120 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు వేసి ముందుగా ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి చింతపండుని నానపెట్టుకోవాలి. 1/2 కిలో చింతపండుకి 120 గ్రాములు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. అదే కేజీ గోంగూర తీసుకున్నాము అంటే 1/2 కిలో చింతపండు తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 కిలోకి మళ్ళీ 120 గ్రాముల వరకు ఎర్రమిరపకాయలని తీసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టి వీటిని అడుగు నుంచి చక్కగా మాడకుండా ఇలా కలుపుకోవాలి. మిరపకాయలని ఎక్కడ కూడా మాడకుండా చాలా నిదానంగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మిరపకాయలు చక్కగా వేగితేనే ఈ గోంగూరకి మంచి రుచి వస్తుంది. ఇక్కడ కాస్త వేగిన తర్వాత కొంచెం ధనియాలని అలాగే జీలకర్రని కూడా వేసేసాను. ఇలా వేసేసి మరికొద్దిసేపు ఇలా వేగనివ్వాలి. చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు గోంగూర తీసుకున్నాను కదండి. 1/2 కిలోకి 120 గ్రాముల మిరపకాయలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఈలోపు మళ్ళీ ఇదే కడాయిలోకి మనం ముందుగా నీట్గా కడిగి ఆరపెట్టిన గోంగూరని కొంచెం కొంచెం వేస్తూ ఈ గోంగూరని కూడా వేయించుకోవాలి. ఒకేసారి వేస్తే సరిగా వేగదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం కొంచెం వేస్తూ వేయించుకుంటున్నాను. గోంగూరలో ఎక్కడెక్కడ తడి ఉండకూడదు, అలా అని బాగా ఎండలో కూడా ఆరపెట్టకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తడి పూర్తిగా ఆరిపోవాలి. అలా అని గోంగూర మరీ డ్రైగా అవ్వకూడదు. ఇలా చక్కగా ఆరిన తర్వాత మాత్రమే ఇలా వేయించుకోవాలి. గోంగూర తడి ఉన్నా కానీ గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి పూర్తిగా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు పక్కకు పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న గోంగూరని ఉదయం నీట్గా కడిగి ఆరపెట్టానండి. సాయంత్రం పూట ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఒక నైట్ అంతా ఆరపెట్టి నెక్స్ట్ డేనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ రెండవసారి కూడా మరికొంచెం గోంగూర వేసి వేయించుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు ఈ గోంగూరను కూడా పక్కకు తీసేస్తున్నాను. పులిహోర గోంగూరకి ముదురు గోంగూర అయితేనే పచ్చడి పర్ఫెక్ట్ గా వస్తుంది. మరీ లేత గోంగూర కాకుండా కాస్త ముదిరిన గోంగూరని తీసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఎర్రమిరపకాయల్ని మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో గోంగూరని తీసుకున్నాను కదా, 1/2 కిలోకి కరెక్ట్ గా 100 గ్రాముల ఉప్పు అయితే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్తో ఉప్పు తీసుకుంటున్నాను. ముందు కొంచెం వేసాను కదా, ఆ తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వరకు ఉప్పు వేసాను. మొత్తం 100 గ్రాముల ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఇప్పుడు ఈ కారంని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ లోపు చింతపండు కూడా నానుంటుంది కదా, చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసి చక్కగా ఉడికించాలి. 1/2 కిలో గోంగూరకి 120 గ్రాముల కారంని 120 గ్రాముల ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఉప్పు తక్కువ తింటాను కాబట్టి 100 గ్రాముల ఉప్పు మాత్రమే వేశాను. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు గుజ్జులోకి కొంచెం మాత్రమే ఉప్పుని అలాగే కొంచెం నూనె కూడా వేసేసి ఆ తర్వాత పసుపు వేస్తున్నాను. ఇలా అంతా కూడా కలిపేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో గోంగూరకి మెజర్మెంట్స్ అన్ని చూపించాను కదా, ఈ మెజర్మెంట్స్ తో పులిహోర గోంగూర ప్రిపేర్ చేశారు అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ చాలా బాగా కుదురుతుంది. చింతపండు గుజ్జు ఇలా ఉడికించి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ నేను రోట్లో వేసి నూరుతున్నాను కాబట్టి ముందుగా గోంగూరని ఇలా వేసేయాలి. మనం ఇలా నూరుకునేటప్పుడు కూడా రోలుకి తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో వేసైనా చేసుకోవచ్చండి.
గోంగూర కాస్త నలిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన కారపొడి వేశాను. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో గోంగూరకి 120 గ్రాముల వరకు వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. అలాగే ఉడికించి పక్కన పెట్టిన చింతపండు గుజ్జును కూడా కొంచెం కొంచెం వేస్తూ మెత్తగా నూరుకోవాలి. నెక్స్ట్ మెంతి పొడి వేశాను. మెంతి పొడి ముందుగానే వేయించి పొడి చేసి ఉంది కాబట్టి ఆ మెంతి పొడిని వాడుతున్నాను. ఒకవేళ మెంతి పొడి లేకపోతే కొంచెం మెంతులని దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు వేస్తూ నూరుకోవడం వల్ల త్వరగా మెత్తగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నూరిన తర్వాత మళ్ళీ మిగతా ఉన్న గోంగూరను కూడా వేసి సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. రోట్లో అంతా కూడా ఒకేసారి పట్టదు కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తూ ఇలా నూరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. రోట్లో వేసి నూరేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే నీళ్ళని బాగా మరిగించి ఆ వేడి నీళ్ళు వేసైనా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను నీళ్ళేమీ వేయలేదండి. ఆ చింతపండు గుజ్జుతోనే ఇలా మెత్తగా నూరేశాను. నెక్స్ట్ మళ్ళీ రెండవ వాయిని కూడా వేసేసి మళ్ళీ కొంచెం మెంతి పొడిని, కొంచెం ఉప్పుని, అలాగే నెక్స్ట్ మిక్సీ పట్టిన కారంని, అలాగే చింతపండుని, కొన్ని వెల్లుల్లి కూడా వేసేసి ముందుగా ఎలా అయితే మెత్తగా నూరామో అలానే ఈ గోంగూరను కూడా చక్కగా నూరేసేయాలి. ముందుగా నేను 100 గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకున్నాను కదా, మిగతా 20 గ్రాముల ఉప్పుని ఇప్పుడు వేశాను. ఇలా కొంచెం కొంచెం ఉప్పు వేస్తూ మెత్తగా నూరాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. అందుకనే ముందు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండవ వాయి కూడా ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసేయాలి. ఇలా మనం నూరేటప్పుడు ఒకవేళ గట్టిగా అనిపించినా సరిగా మెదగకపోయినా కొంచెం వేడి నీళ్ళని బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత వేసి మెత్తగా నూరుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోపు వేస్తున్నాను. కొంచెం నూనె వేసేయాలి. నూనె బాగా వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేశాను. లో ఫ్లేమ్లో పెట్టి వీటిని చక్కగా వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత కొన్ని ఎర్రమిరపకాయలు వేశాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసేసి లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి చక్కగా వేగిన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో మనం ముందుగా మెత్తగా నూరి పెట్టిన గోంగూర కూడా వేసి కలుపుకోవాలి. చూశారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పులిహోర గోంగూర ప్రిపేర్ అయింది. ఈ కొలతలతో చేసాము అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 1/2 కిలో గోంగూరకి 120 గ్రాముల కారం, అంటే ఎర్రమిరపకాయలు 120 గ్రాముల వరకు తీసుకోవాలి. 120 గ్రాముల వరకు ఉప్పుని, 120 గ్రాముల వరకు చింతపండుని వేసి ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూశారు కదా, ముందు నూనె చూస్తే ఎక్కువ అనిపించింది, గోంగూర వేసి కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన గోంగూరని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగా నూరి పెట్టిన గోంగూరని కొంచెం తాలింపు పెట్టాం కదా, మిగతా గోంగూరని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టి స్టోర్ చేసుకున్నాము అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అన్నీ కూడా ఈ కొలతలతో ప్రిపేర్ చేసాము అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ చూడండి, మిగతా ఉన్న గోంగూరని ఒక ఎయిర్టైట్ జార్లో తీసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు పెట్టేటప్పుడు గట్టిగా అనిపించినా కానీ కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపి చక్కగా కలిపిన తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.